సత్యసాయి జిల్లావాసి పాకిస్తాన్కు భారత్కు జరుగుతున్న ఈ యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్కు నివాళులు అర్పిస్తూ అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్లో ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఎంఆర్పిఎస్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మురళీ నాయక్ చనిపోవడం, అది కూడా దేశం కోసం చనిపోవడం, వీర మరణం పొందడం మీకేమనిపిస్తుంది? భారతదేశ రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి భారత్కి పాకిస్తాన్కు జరుగుతున్నటువంటి యుద్ధంలో తన ప్రాణాలని కోల్పోయినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారి మరణానికి మేము ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ తల్లిదండ్రుల శోకాన్ని దిగమింగుకొని ఆ భారత పౌరుణ్ణి, భారత సైనికుణ్ణి కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాకు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు సంబంధించినటువంటి ఒక పేద గిరిజన బిడ్డ మరి భారతదేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయాడు. మరి మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. ఎవరైతే దళితులు ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, వెనుకబడి ఉన్న వర్గాలు ఉన్నారో, మేము భారతదేశాన్ని రక్షించుకోవడానికి సైతం ముందుకు వస్తామని మురళీ నాయక్ గారు నిరూపించారు. అదేవిధంగా కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం మేమందరం కూడా ఏకమవుతాం. పాకిస్తాన్తో జరిగేటువంటి యుద్ధంలో భారతదేశం గెలవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. మన మురళీ నాయక్ గారి మరణం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు ఒక పౌరునిలాగా ఎంతోమంది దేశ రక్షణ కోసం ఈరోజు అందరితో పాటు అతను కూడా దేశం కోసం బార్డర్లో మన కోసం కష్టపడిన వ్యక్తి ఈరోజు నిజంగంటే పాకిస్తాన్ యొక్క యుద్ధంలో మరణించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అతను ఒక నిరుపేద. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల శోకం చూస్తుంటే చాలా బాధాకరం. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈరోజు దేశ రక్షణ కోసం మనందరి కోసము కష్టపడిన వ్యక్తి నిజంగా ఈరోజు అతను చనిపోవడం అనేది మన అనంతపురం జిల్లాలోనే నిజంగా చాలా శోకనీయం. అలాంటి తరుణంలో ఈరోజంతా మనం మూకొమ్మడిగా అతనికి నివాళులర్పించడం అనేది మన బాధ్యత. కాబట్టి దీనికి ముఖ్యంగా ఈరోజు మనం ఏమంటే నా గిరిజన ఉపాధ్యాయ సంఘం తరపున నేను మన మురళీ నాయక్ గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. వీర జవాన్కు అశ్రు నివాళి అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు దళిత సంఘం నాయకులు అందరూ కూడా దళిత ముద్దుబిడ్డ, తాండాకు చెందిన వ్యక్తి దేశం కోసం ప్రాణాలు వదిలాడంటూ కూడా ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో చూస్తున్నాం మనం. ఎంఈఎఫ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మురళీ నాయక్ గారికి జోహార్, జోహార్, జోహార్ మురళీ నాయక్, జోహార్, జోహార్ మురళీ నాయక్, జోహార్, జోహార్ మురళీ నాయక్, జోహార్, జోహార్, జోహార్ అమర జవాన్ మురళీ నాయక్, జోహార్, జోహార్, జోహార్ మురళీ నాయక్ గారికి జోహార్, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత్ మాతా కీ జై.